పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్లకు, సాధకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఈనాడు మనం హోలీ జరుపుకుంటున్నాం. హోలికా దహనం నిన్న చేసేసుకున్నాం. ఈరోజు హోలీ రంగుల పండగ. ఈ సందర్భంగా మనం రంగుల జీవితం గురించి మాట్లాడుకుందాం మిత్రులారా. ఈ విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నది మీ ఎంఎల్ రామ్. 1999 నుండి పిరమిడ్ మెడిటేటర్గా జర్నీని ప్రారంభించి పత్రిజీ సాంగత్యంతో పిరమిడ్ మాస్టర్గా, స్పిరిచువల్ సైంటిస్ట్గా, స్పిరిచువల్ సైన్స్ మాస్టర్గా, స్పిరిచువల్ సైన్స్ కోచ్గా, హోలిస్టిక్ లైఫ్ కోచ్గా మనం వ్యక్తిత్వ వికాసం నుండి ఆధ్యాత్మిక వికాస శిక్షకుడిగా మనం ట్రాన్స్ఫార్మ్ అయిన విషయాలన్నీ మీ అందరికీ విదితమే. ఈ హోలీ సందర్భంగా ప్రతి ఒక్క మిత్రులకి విన్నపం, మీరు ధ్యాన సాధనకు ముందు హోలీ అంటే మీ జీవితంలో ఏమిటి, ధ్యాన సాధన తర్వాత మీ జీవితంలో హోలీ అంటే ఏమిటి, ఆ రంగులకు మీకంటూ ఏమైనా ఒక అర్థాన్ని, భావాన్ని ఏర్పరచుకున్నారా? ఈ విషయాలు మీరు ఈరోజు స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి పంచుకోవచ్చు మిత్రులారా. అందరికీ మీరు హోలీ శుభాకాంక్షలు కూడా తెలియజేయడానికి మీరు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు మిత్రులారా. రైట్, ఇక రంగుల జీవితం గురించి మాట్లాడుకుందాం ఈరోజు. రంగుల పండగ. హోలీ అంటే చిన్ననాటి రోజుల్లో రంగులతో ఆడుకునే వాళ్ళం మనం. రైట్, మరి ఈకో ఫ్రెండ్లీగా ఉండేటివి అప్పుడు. ఇప్పుడు ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. కానీ ఇందులోని ఆధ్యాత్మికతతో సాధకులు ఏం చేయాలి, ఎలా జీవించాలో మనం తెలుసుకుందాం. అందరికీ జీవితం రంగులుగా ఉండాలనుకుంటాం. ఎప్పుడైతే అన్హ్యాపీతో, భయాలతో, బాధలతో ఉంటామో ఏ రంగు ఉండదు, పేలిపోయినట్టు ఉంటాం. అదే ఆనందంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మన మొహంలో ఒక రంగులు వెలుస్తూ ఉంటాయి. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాం? ఆనందం ఒక రంగును క్రియేట్ చేస్తుంది, ప్రశాంతత ఒక రంగును క్రియేట్ చేస్తూ ఉంటుంది. అయితే మరి ఇన్ని రంగులు ఉన్నాయా? మరి రంగుల గురించి మాట్లాడుకోవడానికి ముందు జీవితం గురించి మనం మాట్లాడుకోవాలి. ఏమిటి జీవితం అంటే? ఫస్ట్ జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత రంగుల జీవితం గురించి మనం మాట్లాడుకుందాం. జీవితం అంటే, లైఫ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై లైఫ్? ఏమిటి జీవితం అంటే? జీవితం అంటే ఏంటి అని అడగగానే చాలామంది నేను ట్రైనింగ్లో అడుగుతూ ఉంటాను. జీవితం అంటే కష్టాలు, బాధలు, నష్టాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. జీవితంలో ఏమి ఉంటాయి కాదు, అసలు జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటి అంటే బర్త్ టు డెత్, బికి డికి మధ్యలో ఉన్నదంతా జీవితం. బర్త్ అంటే పుట్టుక, డెత్ అంటే చావు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఈ మధ్యలో ఉన్నదంతా కూడా జీవితం. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. మరి జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటే, జీవితం ఒక ఫ్లూట్ లాంటిది అనుకుందాం. ఎలా ఉంటుంది ఫ్లూటు? ఖాళీగా ఉంటుంది, లోపలంతా హాలో అండ్ అక్కడ హోల్స్ ఉంటాయి. మరి ఆ ఫ్లూట్ మీకు కానీ నాకు కానీ ఇస్తే, మనం ప్లే చేస్తే ఏమొస్తుంది? నాయిస్ వస్తుంది. అంటే కర్ణ కఠోరంగా ఉంటుంది. రైట్, అదే పత్రిజీ లాంటి వాళ్ళకి ఈ ఫ్లూట్ ఇస్తే, హరిప్రసాద్ చౌరస్య లాంటి వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది అంటే చక్కని మ్యూజిక్ని క్రియేట్ చేస్తారు, వారు సంగీతాన్ని క్రియేట్ చేస్తారు. మరి ఈ ఫ్లూట్ అనేది అందరికి ఒకటే కదా, ఖాళీ ప్లేస్ ఉంది, వాటికి రంధ్రాలు ఉన్నాయి, వాళ్ళకిచ్చిన మనకిచ్చిన ఫ్లూట్ ఒకటే. మరి వారెందుకు మ్యూజిక్ని క్రియేట్ చేశారు, సంగీతాన్ని? మనం ప్లే చేస్తే ఎందుకు నాయిస్ అయింది అంటే జీవితం కూడా ఒక్కటే. అది సంగీతంలాగా రంగులుగా చేసుకుంటామా, ఏ రంగు లేకుండా కర్ణ కఠోరంగా చేసుకుంటామా, అది మన చేతుల్లోనే ఉంది. ఎవరి చేతిలో వారి జీవితం ఉంది అని చెప్పడానికి ఇది నిదర్శనం. రైట్, సో జీవితం అంటే పుట్టుక నుండి చావు మధ్యలో ఉన్నదంతా జీవితం. రైట్, మరి ధ్యాన సాధన లేకముందు ఒక అర్థం ఉంటుంది, సాధన తర్వాత మరొక అర్థం ఉంటుంది. రైట్, సో మహానుభావులందరి గురించి మనం స్టడీ చేస్తే మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, పుట్టుక ఒక సంఘటన జరిగిపోయింది కదా. కలాంజీ ఎక్కడ పుట్టారు, పత్రిజీ లాంటి వాళ్ళు ఎక్కడ జన్మించారు, చరిత్రలో ఉన్న వాళ్ళందరూ కూడా
వివేకానందుల వారు ఎక్కడో జన్మించారు, పుట్టుక ఓ సంఘటన జరిగిపోయింది, బట్ డెత్ మస్ట్ బీ ఎ హిస్టరీ అనుకున్నారు వారు. రైట్, అలాగే జరిగింది. కలాంజీతో మనం 3 సంవత్సరాలు సాంగత్యం చేశాం కాబట్టి ఎక్కడో జన్మించిన వ్యక్తి తన చావును ఒక చరిత్ర. పత్రిజీ లాంటి వారు చిన్న ప్లేస్లో జన్మించారు, వారు వెళుతూ ఎంతోమందికి అసలు చావు అనేది లేదనే ఒక అవగాహన కలిగించి వెళ్ళారు. రైట్, వివేకానందుల వారు ఎవరినైనా తీసుకోండి, బర్త్ ఈజ్ అన్ ఈవెంట్, జరిగిపోయింది, బట్ డెత్ మస్ట్ బీ ఎ హిస్టరీ. మనం అందరం పుట్టాం, అయిపోయింది, మరి ఎలా చావాలో అదంతా మన చేతిలో ఉంది. ఏమిటి రంగురంగులు అంటూ చావు అంటాం, అదొక కలర్, రంగు అనగానే డార్క్ కలర్ అనుకొని చనిపోయినప్పుడు వినిపించే భగవద్గీత వినగానే మనకు ఎక్కడో ఎవరో చనిపోయారనేటువంటి డౌటే స్టార్ట్ అవుతుంది మనకి. అలా పెంచబడ్డాం మనం. ఇది సాధనకు ముందు. ఇక సాధన తర్వాత ఏమర్థమవుతుంది అంటే బీకి డీకి, బి అంటే బర్త్, డి అంటే డెత్, ఈ రెండింటి మధ్యన 3 సీలు ఉంటాయి. ముఖ్యంగా 2 సీల గురించి మాట్లాడదాం. 3వ సి కలర్స్. ఈ రెండిటి సీలను అర్థం చేసుకుంటే 3వ సి ఈరోజు మనకు కలర్ఫుల్గా జీవించే జీవితం అర్థమవుతుంది. ఏంటి ఆ 2 సీలు? జీవితం అంటే బి బర్త్, డి అంటే డెత్. ఈ మధ్యలో ఉన్న 2 సీలు ఏంటి అంటే, ఒక సి ఛాన్స్, నా జీవితం ఒక అవకాశం. ఛాన్స్ అంటే అవకాశం, ఎవరో ఇచ్చిన అవకాశం. రెండో సి చాయిస్, నా జీవితం నా ఎంపికనే. ఇది 2వ సి. మరి ఛాన్సా చాయిసా? మిత్రులారా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ జీవితం ఛాన్స్ అనుకుంటున్నారా, చాయిస్ అనుకుంటున్నారా? ఛాన్స్ అంటే ఎవరో ఇచ్చిన అవకాశం, చాయిస్ అంటే మనమే చేసుకున్న ఎంపిక. ఇక్కడ రైట్ రాంగ్ లేదు. ఛాన్స్ అనుకున్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పుట్టించారు, ఇది నిజం. శరీరానికి తల్లిదండ్రులే బర్త్ ఇచ్చారు, వారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. రైట్, కానీ ఈ ఆత్మ తల్లిదండ్రులను కూడా ఎంచుకుంది. ఆత్మే ఈ శరీరాన్ని ఎంచుకున్నప్పుడు తల్లిదండ్రులను కూడా మనమే ఎంచుకున్నాం. మన జీవిత భాగస్వామిని కూడా మనమే ఎంపిక చేసుకున్నాం. పిల్లలు మనల్ని ఎంపిక చేసుకుంటారు. రైట్, ఎవరో ఇచ్చిన అవకాశం, ఆ దేవుడు నన్ను పుట్టించాడు, తల్లిదండ్రులు నన్ను పుట్టించారన్నప్పుడు వాళ్ళే చూసుకుంటారులే, పుట్టించిన వాడు అన్నీ అందించడా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాం మనం. ఛాన్స్ అని ఎవరైతే అనుకుంటారో బాధ్యత తీసుకోరు, లక్ష్యం పెట్టుకోరు. గమనించండి మీరు. అదే నా జీవితం నా చాయిసే, నా ఎంపికనే అని ఎప్పుడు తెలుస్తుంది? కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేసినప్పుడు, నేను శరీరం మాత్రమే కాదు, నేను ఆత్మను అని అర్థం చేసుకున్నప్పుడు నా జీవితాన్ని నేనే ఎంపిక చేసుకున్నాను. మై లైఫ్ ఈజ్ ఏ చాయిస్. ఎవరో ఇచ్చిన అవకాశం కాదు. ఒక ఉద్యోగమైనా ఒక వ్యాపారమైనా ఎవరో ఇచ్చిన అవకాశం అనుకుంటాం, మనమే ఎంపిక చేసుకున్నాం. ఈరోజు నా చాయిస్, ఈరోజు హోలీ రోజు నేను ఇక్కడ సత్యదర్శనంలో మాట్లాడాలా వద్దా? నా చాయిసే. ఛాన్స్ ఎట్లాగూ క్రియేట్ చేయబడి ఉంది. స్టూడియో ఉంటుంది, కెమెరా ఉంటుంది, కెమెరామెన్ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ చాయిస్, వెదర్ నేను వచ్చి మాట్లాడాలా, ఇవాళ సెలవు తీసుకోవాలా, నా చాయిసే. సో ఇది నా ఛాన్స్, ఎవరో ఇచ్చిన అవకాశం అన్నప్పుడు డిపెండెన్సీ ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అక్కడ ఏ రంగులు ఉండవు జీవితంలో, కండిషన్స్తో జీవిస్తాం. అదే కదా జరుగుతుంది. ఎవరి కోసమో జీవిస్తాం, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో. రైట్, వాళ్ళు ఇలా అంటే అలా అంటారేమో, ఎదుటి వాళ్ళ వైపు నుంచి అన్నీ ఆలోచిస్తూ జీవించే జీవితం నా జీవితం. ఎవరో ఇచ్చిన అవకాశం అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మాటలకి, వేరే వాళ్ళ ఆలోచనకి కట్టుబడి చిన్ననాటి నుంచి పెంచబడిన ఆ ప్రోగ్రామింగ్తో జీవిస్తారు. ఓకే, దానితో హ్యాపీగా ఉంటే ఓకే, రంగురంగుల జీవితం ఉన్నట్టే. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో, ఎవ్వరూ నాకు ఇచ్చిన అవకాశం కాదు, నేనే ఎంపిక చేసుకున్నా,
నా జీవితం నా ఎంపిక, నా ఈ ఆత్మే నా తల్లిదండ్రులను ఎంచుకుంది, సంఘటనలను ఎంచుకుంది, నా జీవిత భాగస్వామిని ఎంచుకున్నాను నేనే అనేటువంటి విషయం అర్థమైనప్పుడు నా జీవితం ఒక చాయిస్ అన్నప్పుడు రంగులు వెలుస్తాయి మన జీవితంలో. అది రంగురంగుల జీవితం. ఇది ఎక్కడుంది? బయట విసిరే కలర్లో ఉందా, మన భావాల్లో ఉందా? మనం ఉన్నాం, ఒక్కరిగానే కనబడుతున్నాం, అవునా కదా? ఒక లైట్, ఈ లైట్ని ఒక ప్రిజం ద్వారా పంపించినప్పుడు 7 రంగులు కనబడతాయి. అక్కడ ఉన్నది ఒకటే, రంగులు డిఫరెంట్గా ఉంటాయి. మనం కనబడే ఒక్కరమే ధ్యాన సాధన చేసినప్పుడు అది ప్రిజం అనుకుందాం, కాస్మిక్ ఎనర్జీ అలా ఫ్లో అయినప్పుడు 7 శరీరాలతో వెలువడతాం మనం. అందులో మన రెండో శరీరంలో 6 చక్రాలు, ఒక స్థితి. 7 చక్రాలు, షట్ చక్రాలు అంటాం, ఒక స్థితి. ఇప్పుడు దాని గురించి బాగా అర్థం చేసుకోవాలి. 7 రంగులు ఉన్నాయి. విబ్జిఆర్ అంటాం, సింపుల్ యాక్రోనిమ్ విబ్జిఆర్, VIBGYOR, విబ్జిఆర్. ఈ రంగులు బయట కనబడతాయా, మన లోపల ఉన్నాయా? మన లోపలనే ఉన్నాయి, మన చూపుల్లోనే ఉన్నాయి, మన అండర్స్టాండ్ చేసుకునే దాంట్లోనే ఉన్నాయి. జీవితంలో రంగులు అంటే ఇవాళ ఒక్కరోజు రంగులు వెలుసుకొని రంగులు కలర్లు వేసేసుకొని రేపటి నుంచి డల్గా ఉండాలి కాదుగా. ప్రతి పండగకి ఏం చేస్తాం? హ్యాపీ హోలీ, హ్యాపీ ఉగాది, హ్యాపీ దసరా అంటాం. ఆ ఒక్కరోజే స్టేటస్లు పెడతాం, తర్వాత వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తాం. మరి మిగతా నెక్స్ట్ డే నుండి ఏంటి? ఆ హ్యాపీ ఒక్కరోజే ఉండాలా, నిరంతరం ఉండాలా? 365 రోజులు జీవితాన్ని ఆనందంగా గడపాలంటే నా జీవితం నా ఎంపిక అనేది అర్థం చేసుకోవాలి, సాధనతో అర్థం చేసుకోవాలి. ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు 40 సంవత్సరాల నుంచి బోధిస్తూ ప్రపంచానికి అందించడానికి, ఈ నేర్చుకున్న వాళ్ళందరూ అద్భుతంగా రంగురంగుల జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళందరూ ప్రపంచమంతా అందించడానికే ఈ PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని మనకు అందించారు మిత్రులారా. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఏం చేస్తుంది అంటే రంగురంగుల జీవితాన్ని 365 రోజులు రంగురంగుల జీవితాన్ని జీవించడానికి కావలసిన విషయాలన్నీ సాధించిన వాళ్ళందరి యొక్క అనుభవాల్ని అందిస్తూ ఉంటుంది. ఎస్ మిత్రులారా, ఇది జీవితం అంటే. ఇప్పుడు మీరు ప్రశ్నించుకోండి, నా జీవితం ఎంపిక అనుకుంటున్నారా, నా జీవితం నా చాయిసే, నా ఎంపిక అనుకుంటున్నారా, అవకాశం అనుకుంటున్నారా? చూసుకోండి. నా జీవితం ఎవరో ఇచ్చిన అవకాశం అన్నప్పుడు అది ప్రాపంచిక జీవితంలోనే ఉన్నట్టు ఇంకా మనం ఒక సైడే ఉన్నాం. నా జీవితం నా ఎంపిక అనేది అది ఆధ్యాత్మిక జీవితం. అమ్మో ఆధ్యాత్మిక జీవితం అంటే ఇది మనది కాదులే, పిల్లలు యువత అనుకుంటారు, ఓ పెద్దవాళ్ళదిలే, మా పేరెంట్స్కి సంబంధించింది అనుకుంటారు. పేరెంట్స్ ఏమనుకుంటారు? రిటైర్డ్ అయిన వాళ్ళది మాదెందుకే అనుకుంటారు. రిటైర్డ్ అయిన వాళ్ళు ఏమనుకుంటారు? 60-70 దాటిన వాళ్ళు ఇప్పుడేం చేస్తాంలే అనుకుంటారు. ఇంకా మరి ఎప్పుడు ఇది తెలుసుకునేది? అసలు ట్రూత్ ఏంటంటే ఈ రెండు కలగలిపే ఉన్నాయి. ఒక రూపాయి నోట్, 100 రూపీస్, 500 రూపీస్ నోట్ చూడండి, 2 వైపులా ఉంటుంది, రైట్? ఒక కాయిన్ 2 వైపులా ఉంటుంది. ఒక కాయిన్కి ఒకవైపే ఉంటే, ఒక రూపీకి ఒకవైపే ప్రింటింగ్ ఉంటే చెల్లుతుందా? చెల్లదు. నేను ఒక ప్రాపంచిక జీవితమే జీవించినప్పుడు, నా జీవితం ఎవరో ఇచ్చిన అవకాశం అనుకున్నప్పుడు ఒకవైపే జీవిస్తున్నాం. చెల్లని రూపాయి, చెల్లని కాయిన్, రైట్? ఎప్పుడైతే నీవు ప్రాపంచికంగా కనబడుతున్నావో లోపల ఆధ్యాత్మికత ఉంది. కనబడే శరీరం వెనుక ఇంకా 6 శరీరాలు ఉన్నాయి. ఇవన్నీ మన బాడీని నడిపించే ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎలా ఉన్నాయో వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చక్ర అలైన్ అయి ఉంది. స్పిరిచువల్ సైన్స్ తెలుసుకుంటే అప్పుడు ఆధ్యాత్మికత ప్రాపంచికత వేరు కాదు అని తెలుస్తుంది మిత్రులారా. ప్రాపంచిక జీవితం చక్కని పండు అయితే ఆధ్యాత్మిక జీవితం వేర్లు. ఈ వేర్లు లేకుండా పండ్లు వస్తాయా మిత్రులారా?
నా జీవితం నా ఎంపిక అనుకుంటే వేర్లను అర్థం చేసుకొని ఆధ్యాత్మికతతో జీవిస్తున్నట్టు. లేదు, నా జీవితం బయట పండ్ల కోసం ట్రై చేస్తూ ఉంటాం మనం. నా జీవితం పండు ఉండాలి, నా జీవితం రంగురంగులుగా ఉండాలి అనుకుంటూ బయట వెతుకుతూ ఉంటాం మనం. బయట కలర్లు కొంటున్నామని, బయట ఆడుతున్నామని మన రంగురంగుల జీవితం బయట లేదు మిత్రులారా. ఆ రంగులన్నీ మన లోపలనే ఉన్నాయి. ఇది తెలుసుకోవడమే రంగురంగుల జీవితం యొక్క సత్యదర్శనంలో ఈరోజు చెప్పుకునే టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులారా. ఫస్ట్ జీవితం అర్థం అవ్వాలి. రెండు రైటే, లైఫ్ ఈజ్ ఎ ఛాన్స్. ఇప్పుడు ఆధ్యాత్మికత అర్థమైన తర్వాత నా జీవితం నా ఎంపికనే, అక్కడ ఉన్నటువంటి ఛాన్స్ ఏది తీసుకుంటాం అనేది మన చాయిసే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాయిస్లు ఎక్కువ అయిపోయినాయి మనకి, అవునా కదా? ఇంతకుముందు న్యాచురల్ కలర్స్తో జరుపుకునే మనం ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ అంతా ఆర్టిఫిషియల్ స్మైల్, ప్లాస్టిక్ స్మైల్ అయిపోయింది. ప్లాస్టిక్ ఎక్కువ వాడుతూ మనం ప్లాస్టిక్ అయిపోయినాం. ఎందుకు? కేవలం నా జీవితం ఒక ఎవరో ఇచ్చిన అవకాశం అనే ఛాన్స్లో ఉన్నాం. ఎప్పుడైతే చాయిస్ అని అర్థం అవుతుందో ధ్యాన సాధన చేస్తామో, స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడమే కాదు, స్వ అధ్యాయం, ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఈ రంగురంగుల జీవితాన్ని ఎలా జీవించారు అందరూ మహానుభావులు తెలుసుకున్నప్పుడు స్వ అధ్యాయం చేస్తాం, మనం ఎలా ఉండాలో తెలుస్తుంది. సో ఇలా మన జీవితాన్ని అర్థం చేసుకొని చాయిస్, ఎక్కడెక్కడ నా చాయిస్లు ఉన్నాయి, అంతటా నీ చాయిసే కదా. ఇప్పుడు ఇది మాట్లాడుతున్నప్పుడు ఇది వినాలా వద్దా మీ చాయిసే కదా. ఈ టైంలో ఈ ప్రోగ్రాం వినాలా వేరేది వినాలా మీ చాయిసే కదా, రైట్? సో చాయిస్. ఇవాళ ఈరోజు హోలికా దహనం అని, హోలీ ప్లస్ పౌర్ణమి ప్లస్ లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది, బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఈ మూడు కలగలిపి వచ్చినాయి. ఎంత పవర్ఫుల్ ఎనర్జీస్ వస్తున్నాయి మనకిప్పుడు, ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయి మిత్రులారా. ఆ ఎనర్జీస్ని మనం లోపలికి తీసుకోవాలి. లోపల ఉన్నటువంటి మన ఆనందానికి చిహ్నమే ఈ సెలబ్రేషన్. ఇదేంటి ఇవాళ అంటే సెలబ్రేషన్. నిన్న హోలికా దహనం, కామ దహనం చేశాం. ఏమిటా హోలికా దహనం, కామ దహనం? హోలికా దహనం అంటే తెలుసు కదా, హోలికా హిరణ్యకశిపుడు అనే సాధకుడు గొప్ప సాధన చేశాడు, కోరిక కోరాడు. నేను ఇలా చనిపోవద్దు, అలా చనిపోవద్దు, నన్ను ఇలా చంపవద్దు, అన్ని రకాలు. ఎస్ తదాస్తు అన్నారు. సాధన చేస్తే ఫలితం వస్తుంది, వచ్చింది అతనికి. కానీ ఏం జరిగింది? అహంకారం పెరిగింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వాక్కుల నుండి వచ్చిన ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ముముక్షువుకు 4 శత్రువులు ఎప్పుడూ ఉంటారు అని. హిరణ్యకశిపుణ్ణి అక్కడ తీసుకోవచ్చు మనం. ఏమిటా 4 శత్రువులు? భయం, అతీంద్రియ శక్తులు, అసంపూర్ణ జ్ఞానం, బద్ధకం. ఇక్కడ హిరణ్యకశిపుణ్ణి చూస్తే మంచి సాధకుడే, కానీ అసంపూర్ణ జ్ఞానం, అతీంద్రియ శక్తులు, నాకు అన్ని అతీంద్రియ శక్తులు అని గర్వంతో విరవీగడం. ఏమైంది ఆ గర్వంతో విరవీగినప్పుడు? ప్రహ్లాదుడు, ఇతను ఏజ్లో పెద్దవాడు, కానీ ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు. అంటే శరీరములో నువ్వు ఎలా ఉన్నా నీ ఆత్మస్థితిని బట్టే నీ జీవితం, నీ ఆత్మస్థితిని బట్టే నీలో రంగురంగుల జీవితం వెలువడుతుంది. తను సరెండర్ అయి ఉన్నాడు, ఆ భగవానుడికి సరెండర్ అయి ఉన్నాడు. ఇతనికి నచ్చలే, నేనే అంతా అంటాడు హిరణ్యకశిపుడు. ఇక్కడ తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ తండ్రి కొడుకులు అని చూడొద్దు, అక్కడ పాత్ర. మనం అందరం ప్రహ్లాదుని సంతతి అంటారు పత్రిజీ. అంటే ఏంటి? సత్యము కానిది ఎవరు చెప్పినా మనం ఒప్పుకునేది లేదు అంటాడు. ప్రహ్లాదుని సంతతి మనందరం. ధ్యాన సాధకులందరూ, పిరమిడ్ మాస్టర్లు అందరూ ప్రహ్లాదుని సంతతి. తల్లిదండ్రులు ఎలా ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా అంగీకరిస్తాం, సైలెంట్గానే ఉంటాం, వారి నుంచి నేర్చుకుంటాం. అంత మాత్రాన వారందరిని ఒప్పుకున్నట్టు కాదు, ఇది మనం గమనించాలి. అలా ఆ అబ్బాయినే కూడా తను ఎన్నో రకాల హింసలకు గురి చేశాడు. హిరణ్యకశిపుడు అంటే ఏంటి? హింసాత్మకమైన ధోరణి.
ఏం చేశాడు? హోలిక అనే తన చెల్లెలి ద్వారా ఒక మంటలో వేయడానికి ప్రయత్నం చేశాడు. ఏం జరిగాడు? ఆయన ఆత్మతో సరెండర్ అయిన ప్రహ్లాదుడు ఆ మంటలో పడి శుద్ధై స్వచ్ఛంగా బయటకు వచ్చాడు. ఎవరైతే తనకు హాని చేయాలనుకున్నదో ఆ హోలిక అందులోనే మంటలో పడి కాలిపోయింది. అంటే ఇవాళ ఏం చేయాలి? హోలికా దహనం, కామదహనం అంటే మితిమీరిన కోరికలను, మనలోని నెగటివ్స్ని, మనలోని పాత పరిమితమైన నమ్మకాలను, పాత పరిమితమైన ఆలోచనలను దహనం చేయాలి. ఫిజికల్గా పాత సామాన్ అంతా కాల్చేయాలి అంటారు. అంటే ఉపయోగం లేనిది కాల్చేస్తున్నావు ఫిజికల్గా బయట. అంటే జీవితం అంటే ఎంపిక అనే దాంట్లోనే ఉన్నాం. జీవితం అంటే నా చాయిస్. లోపల దహనం చేయాలి. మితిమీరిన కోరికలు ఏమున్నాయి ఇంకా నాలో? నా వ్యక్తిగత జీవితంలో ఎదగడానికి అడ్డుపడుతున్నవి ఏంటి? ఏ నమ్మకాలు, ఏ ఆలోచనలు? నా కుటుంబ పరంగా సంపూర్ణ సఖ్యతతో ఉండకుండా నాలో అడ్డుపడుతున్నవి ఏంటివి? నా వృత్తి వ్యాపారంలో ఎదగకుండా అడ్డుపడుతున్నవి ఏంటివి? అవన్నీ దహనం చేయాలి మిత్రులారా. ఎక్కడ? ధ్యాన సాధనతో కూర్చున్నప్పుడు అగ్ని పుడుతుంది. పిరమిడ్లో కూర్చున్నప్పుడు, పైరా అంటే అగ్ని కదా. మనం ఈరోజు పిరమిడ్లో ధ్యానం చేయడం, కడతాల్ కైలాసపురిలో, బెంగళూరులో, వశిష్ఠ గౌతమి రాజమహేంద్రవరంలో పిరమిడ్ శక్తి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ కూర్చొని మనం ధ్యానం చేస్తే ఆ అగ్నిలో మనం అనవసరమైన అన్ని దహించబడి స్వచ్ఛంగా బయటకు వస్తాం. ప్రహ్లాదుడు అంటే స్వచ్ఛత. అగ్నిలో ఒక బంగారాన్ని కరిగిస్తే ఏమవుతుంది? దళదళ మెరుస్తుంది. అలా అవ్వాలి మనం. రైట్. సో ఈ హోలిక భయానికి, బద్ధకానికి చిహ్నమైతే, హిరణ్యకశిపుడు అసంపూర్ణ జ్ఞానానికి మరియు ఆ అతీంద్రియ శక్తులకు లొంగిపోయాడు. ఈ 4 ముముక్షువుకు ఎప్పుడు శత్రువులు ఉంటారు. మనం ఎంత ధ్యాన సాధనలో ఉన్నతంగా ఎదిగినా భయం, బద్ధకం, అతీంద్రియ శక్తుల యొక్క మితిమీరిన అహంకారం, కనబడుతుంది, వినబడుతుంది, అన్నీ తెలుస్తున్నాయని, అసంపూర్ణ జ్ఞానం, ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ఆ అసంపూర్ణం పోయి సంపూర్ణం అవుతాం. ప్రహ్లాదుడు సంపూర్ణమైన జ్ఞాని. అలా మనం ఎదగడానికే ఈ హోలీ పౌర్ణమి రోజు అత్యంత అద్భుతంగా ధ్యానం చేయాలి. పౌర్ణమి అంటేనే క్లియరింగ్ ఎనర్జీస్, అనవసరమైనవి వదిలేయాల్సినవి వదిలేయడానికి వచ్చేటువంటి శక్తి. రైట్ మిత్రులారా, ఇదంతా నిన్నటి రాత్రి ఘట్టంలో జరిగింది, లేదా ఈరోజు మార్నింగ్ ధ్యానంలో జరిగింది, లేదా ఇప్పటి నుంచి ధ్యాన సాధనతో అవన్నీ క్లియర్ చేసుకోవాలి. మరి మనలో ఏ రంగులు ఉన్నాయి, ఏ రంగు ఎక్కడుంది, సాధనతో ఆ రంగుల్ని రెయిన్బో కలర్స్, విబ్జిఆర్ కలర్స్గా ఎలా బయటికి వస్తాయి అనేది ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆ బ్రేక్ తర్వాత మరిన్ని అద్భుతమైన విషయాలు, ఆ రంగులు మనలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఒక కాలర్ మిత్రులు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. హ్యాపీ హోలీ అండి మీకు. థ్యాంక్ యూ సార్. చెప్పండి. హోలీ పండుగలోని అందమైన రంగుల వల్లే మీ బంధాలతోని ఆనందముగాను జీవితం సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, ప్రేక్షకులకు రంగులు మరియు ఉత్సాహభరితమైన హోలీ పండుగ శుభాకాంక్షలు సార్. వెరీ నైస్ అండి. మీకు కూడా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? నా పేరు హసీనా సార్, కర్నూలు సార్. హసీనా. వావ్, హసీనా. అరే హస్తే బోలో జీ, అంత సీరియస్గా ఎందుకు చెప్తున్నావు? హసీనా, ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను 2 సంవత్సరాలు అయిపోయింది సార్. ఎలా ఉంది జీవితం? ఛానల్ ద్వారానే వచ్చినా సార్. పిఎంసి ఛానల్ ద్వారా. వావ్. ఓకే, ఎలా ఉంది? రంగురంగులుగా ఉందా జీవితం ధ్యానం తర్వాత? రంగురంగుల లాగానే ఉంది సార్ జీవితం. చాలా లాగా ఉంది సార్. మనకి ఇప్పుడు చెప్పినారు కదా సార్ స్టోరీ. మనకి
హిరణ్యకశిపుడు లాగా కాక ప్రహ్లాదుడు వాళ్ళ వల్లనే ఉంది సార్. నాకంటే మంచి మార్గంలో నడుస్తున్నా సార్. హిరణ్యకశిపుడు అంటే అంత తపస్సు చేసి కూడా తను చెడు శక్తిని అంటే తను చెడు శక్తి కోసం ధ్యానం చేశాడు. మనం అలా కాదు సార్. ప్రహ్లాదుడు ఎలా ఉపయోగించుకున్నాడో అలా ఉపయోగించుకుంటాం సార్. ఇప్పుడు సొంతం తండ్రి కొడుకు అయినది ఒక క్యారెక్టరే సార్. ఎందుకంటే తను మంచి మార్గంలో ఉన్నాడు. తండ్రి సొంత కొడుకుని చంపాలనుకున్నాడు సార్. అయినా విష్ణుని మార్గం తన శక్తిలో ఉన్నాడు కాబట్టి అన్ని తప్పించుకున్నాడు సార్. ఎలాంటి కష్టాలు వచ్చినా సొంతము తన సోదరి అయిన హిరణ్యకశిపుడి వాళ్ళ సోదరి చంపడానికి అగ్నిలో వేయాలని పోతే తననే దహనం అయిపోతుంది కదా సార్. విష్ణుని మాయ ద్వారా మన ప్రహ్లాదుడు బయటపడతాడు. సూపర్ కదా. ధ్యాన సాధన చేసిన వాళ్ళు ఎప్పుడూ మన హయ్యర్ మాస్టర్స్ ద్వారా రక్షింపబడతారు అనే విధం అర్థమైంది కదా హసీనా? అర్థమైంది సార్. సూపర్ అర్థమైంది సార్. చాలా బాగా చెప్తున్నారు సార్. వెరీ నైస్ హసీనా, వెరీ హ్యాపీ టు హియర్. థ్యాంక్ యూ సార్. చాలా మీ ఇప్పుడు ఇంతకు ముందు హోలీ అంటే ఏంటి, ఇప్పుడు ధ్యాన సాధన తర్వాత హోలీ అంటే ఏంటి, నీ జీవితంలో ఏ రంగుకి ఏ సూచనమ్మా? హసీనా అంటే ఏ రంగుతో పోల్చుకుంటావు? హసీనా అంటే తెలియదు సార్ నాకు. హసీనా అంటే ఏ రంగు? నీ జస్ట్ అండర్స్టాండింగ్. అంటే నాకు గ్రీన్ కలర్ అంటే ఇష్టం సార్. అంటే ఆకుపచ్చ అంటే. ఎందుకు, ఏంటి ఆ గ్రీన్ అంటే ఏంటి అకార్డింగ్ టు యూ? అంటే దానికి ఏమో మీనింగ్ తెలియదు సార్. గ్రీన్ అంటే నాకు నేచర్ అంటే చాలా ఇష్టము. నాకు ఆ కలర్స్ అంటే కూడా ఏదైనా కానీ చాలా ఇష్టం. వండర్ఫుల్. గ్రీన్ అంటే ప్రకృతి, హసీనా అంటే ప్రకృతి ప్రేమికురాలు, ప్రకృతి లాగా అంటే సహజంగా ఉండడం హసీనాకు ఇష్టం. ఎస్ సార్. వండర్ఫుల్. ధ్యాన సాధన చేస్తే అలా ఉంటాము. వండర్ఫుల్ హసీనా. ఎస్ సార్. ఇంకేం చెప్పాలనుకుంటున్నావు మన వాళ్ళందరికీ? సార్ ఇంకో ఇది పురాణ ప్రకారం కూడా ఇంకొకటి ఉంది కదా సార్. ఇప్పుడు మన శివుడు తపస్సు చేస్తుంటే అంటే నేను తెలుసుకున్నా సార్ వేరే వాళ్ళ ద్వారా. వెరీ గుడ్ అమ్మా, చెప్పేసి పర్లేదు. అంటే ఇప్పుడు శివుడు తపస్సు చేస్తుంటాడు కదా సార్. తన తపస్సుని ఎలా భంగం చేయాలని మన్మధుడు పూల బాణాలు వేస్తుంటాడు కదా. ఇప్పుడు హిమమంతుని కూతురు పార్వతీదేవికి వెళ్ళి చూడాలా, తన భంగం చేయాలా, తనకెళ్ళి దృష్టి పెట్టాలని మన్మధుడు బాణాలు వేస్తూ ఉంటాడు. కొద్దిసేపు సహిస్తాడు. తర్వాత కోపం వచ్చి మూడవ కన్ను తెరిచి తనను మట్టిలో భస్మం చేసేస్తాడు కదా సార్. ఓకే. అట్లా భస్మం చేసినప్పుడు దాని సందర్భం కూడా మనం హోలీ జరుపుకున్న కామము ధామం అన్ని నశించి అగ్నిలో పోవాలి అని మన ప్రజలు మనందరము రంగులతోని పండుగ జరుపుకుంటాం సార్. మన జీవితంలో కూడా ఇలాంటి రంగులు అన్ని అలవర్చుకోవాలి సార్. మన ఇంద్రధనుసులో ఎలా ఉన్నాయో రంగులు మన జీవితంలోకి అలా అలవర్చుకోవాలి సార్. వండర్ఫుల్ హసీనా. మీరేం చేస్తున్నారు, ఎంప్లాయా లేకపోతే ఏంటి? లేదు సార్, టైలరింగ్ చేస్తాను సార్ ఇంట్లోనే. ఓకే హసీనా, వెరీ నైస్. మీ పిల్లలు కూడా ధ్యానం చేస్తున్నారా? మీ వారు కూడా చేస్తున్నారా? లేదు సార్, సింగిల్ సార్. నేను సింగిల్ సార్. ఓకే. ఈ రంగురంగుల జీవితంలో మరొక అద్భుతమైన రంగురంగుల జీవితంలో జీవించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హసీనా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బై. వండర్ఫుల్ కదా మిత్రులారా. హసీనా ఎంత బాగా అర్థం చేసుకుంటాను, ఎన్ని అద్భుతమైన విషయాలు. ధ్యానం చేస్తే రంగురంగులుగా ఉంది అనే కథలు కూడా అర్థం చేసుకొని అందులోని మీనింగ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ధ్యాన సాధన చేస్తేనే సరి అయిన అవగాహనతో జీవిస్తాం. రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. ఇప్పటి వరకు మనం 4 శత్రువులు ఎలా విజృంభిస్తాయో చెప్పుకున్నాం. అదే భయం, బద్ధకం, అసంపూర్ణ జ్ఞానం, తర్వాత అతీంద్రియ శక్తులు వచ్చాయన్న అహంకారం. ఇవి ఎప్పుడు కూడా వీటన్నిటిని దహించి వేయాలి అంటే క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలి. ఏమవుతుంది అప్పుడు? ఈ బయట ఏ కలర్స్ అయితే విబ్జిఆర్ కలర్స్ ఉన్నాయో అవన్నీ మనలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి? మనకు ఎనర్జీ బాడీలో చక్రాస్ ఉన్నాయి, అంటే ఎనర్జీ సెంటర్స్. ఇది ఓల్డ్ ఏజ్ టర్మ్ అన్నారు పత్రిజీ. అరిషడ్ వర్గాలు, చక్రాలు అనేది ఓల్డ్ ఏజ్ టర్మ్స్. కానీ ధ్యాన సాధన చేస్తే ఆటోమేటిక్గా అవి యాక్టివేట్ అయ్యి క్లియర్ అవుతాయి. కానీ ఈ హోలీ సందర్భంగా ఆ రంగులు మనలో ఉన్నాయని తెలుసుకుంటే మరింత రంగురంగులుగా జీవిస్తాం. మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఈ ఎనర్జీ సెంటర్స్ ఎన్నున్నాయి అంటే 6+1. ఏంటది? మొదటిది మూలాధార చక్ర అంటాం, అంటే రూట్ చక్ర.
ఎనర్జీ సెంటర్ మన స్పైన్ ఎండింగ్లో ఉంటుంది. ఇది రెడ్ కలర్ని సూచిస్తుంది, ఎరుపు రంగు. మీ జీవితంలో ఎరుపు రంగు అంటే ఏంటో మీకే తెలుసు, కానీ ఈ మూలాధార చక్ర సెక్యూరిటీకి, కాన్ఫిడెన్స్కి, యాక్టివ్నెస్కి చిహ్నం అనమాట ఇది. ఆల్ రైట్. అదే ఈ కలర్ కరెక్ట్గా బ్యాలెన్స్లో లేదు, ఈ చక్ర ఇంబ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఇన్సెక్యూర్డ్గా ఉండడం, లో కాన్ఫిడెన్స్తో ఉండడం, వీక్గా ఉండడం అనేది జరుగుతుంది. మీరు ఎప్పుడైతే రెడ్ కలర్స్ని యూజ్ చేయండి, ఫిజికల్గా చెప్పుకుంటున్నాం మనం, స్పిరిచువల్గా అయితే శ్వాస మీద ధ్యాసతో రెగ్యులర్గా క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తే ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ అవుతుంది, గ్రౌండింగ్తో ఉంటాం మనం. రైట్. ఈ ఎరుపు రంగు గురించి మాట్లాడుకున్నాం. ఒక రంగు ఉంది కదా, విబ్జిఆర్లో లాస్ట్ నుంచి వస్తున్నాం, ఆర్ ఫర్ రెడ్, వెనుక నుండి వస్తున్నాం మనం. ఓకే, మరో మిత్రులు కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడి మరిన్ని కలర్స్ చెప్పుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో హలో, టీవీ సౌండ్ మ్యూట్ చేయాలండి, టీవీ సౌండ్ మ్యూట్ చేసి మాట్లాడాలి. మీరు మీ వాయిస్ కొద్దిగా ఫోన్ దగ్గర పెట్టుకోండి, నెట్వర్క్ ఉన్న దగ్గరికి రండి. చేస్తాను సార్. ఎస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి? సార్ నమస్తే సార్, హృదయపూర్వక నమస్కారం సార్. మీకు ఎక్కడి నుంచి మేడం లక్ష్మి గారు? బెంగళూరు సార్. బెంగళూరు నుంచి లక్ష్మి గారు, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకోలేదు సార్, చాలా ఆనందంగా ఉన్నాం సార్ పత్రిక దయ వల్ల. ఓకే. ఎందుకంటే ధ్యానంలోకి వచ్చి 3.5 years అయింది సార్. ఓకే. 3.5 years చెప్పడం కూడా అనవసరం అనిపించింది. ఎంత సాధన తక్కువ ఉంది, 1 hour 2 hour అంటే. ఎంత ఆనందంగా ఉందండి సార్ పత్రిక వల్ల. ఈ జన్మలో, ఈ కలియుగంలో ధర్మం చూస్తున్నాము, కర్మ ఎందుకు వచ్చినా తెలుస్తున్నాం సార్. ఏడవలసిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఏమంటారు? ఏడవలసిన అవసరం లేదండి. ఏడవాల్సిన అవసరం లేదు దేనికి? వావ్. ధ్యానం ఎంత గొప్పది అంటే ఎక్కువ చూడవలసిన లేదు, 1-2 జన్మలే చూపించారు నాకు. ఓకే. ఎందుకు శరీరం తీసుకున్నాము, ఏమి ప్రతి కష్టం ఎందుకు వస్తుందో తెలుసుకున్నాను సార్ ఒక్కదాని వల్లే. ఇంకా ఎంత కష్టం వచ్చినా హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు. మనం చేసిందే మనకు వచ్చింది, బాధపడాల్సిన అవసరం లేదు. సూపర్ లక్ష్మి గారు. ఎవ్వరు ఒక మాట అన్నా బాధపడాల్సిన అవసరం లేదు. వావ్. ఎదుటి వాళ్ళ మాటలకు కూడా బాధపడిన అవసరం లేదు. లక్ష్మి గారు, సరే సార్, అంటే ఇదే రంగురంగుల జీవితం కదా, ఆనందంగా ఉండడమే రంగురంగుల జీవితం. ఎదుటి వాళ్ళ మాటలకు మనం హర్ట్ కాకుండా ఉండడం, ఎదుటి వాళ్ళ మాటలకు మనం ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం అంటే జీవితం రంగురంగులుగా లేదు, ఇంకా లోపల ఎక్కడో సాధన పెంచాలి అన్నట్టే కదా. అవును సార్, అవును సార్, సత్యం సార్. వండర్ఫుల్. ఆనందంగా ఉండడం, ఏం జరుగుతున్న ఆనందంగా ఉండడం అనేది గొప్ప రంగురంగుల జీవితంతో ఉన్నట్టే లక్ష్మి గారు కదా. సార్ నాకు ఒక్కటి అనిపించింది సార్, పుస్తకాల వల్ల, సజ్జన సంగతి వల్ల ఎంత ఉపయోగం ఉందో, కానీ స్వ అనుభవం ధ్యానం ద్వారా తెలుసుకున్న అనుభవం తీసుకున్నప్పుడే మనకు ఆనందం వస్తుంది అని తెలుసుకున్నాను సార్. వావ్. ధ్యానం ద్వారా చేసిన అనుభవం, స్వ అనుభవమే ఉపయోగపడుతుంది. అవును సార్, వేరే ఏది ఉపయోగపడతా వింటాము, అవునా వాళ్ళకి చెప్పరా వీళ్ళకి చెప్పరా అంతే. ఒక 10 రోజుల వరకు ఉంటుంది అంతే, 11 రోజులు మామూలు మాయమైపోద్ది. సూపర్ లక్ష్మి గారు. పిరమిడ్ వ్యాలీ బెంగళూరుకు వెళ్తూ ఉంటారా? వెళ్తుంటే బుద్ధ భవనంకి వెళ్తాను సార్. హైదరాబాద్ దగ్గర నుండి కడతాలకి 3 years నుంచి కంటిన్యూ వస్తున్నాను సార్. నేను మిమ్మల్ని చూసాను, మీతో మాట్లాడారా? ఓకే అండి. సార్ నేను ఒకటే చెప్పాలనుకున్నాను సార్, కృష్ణ నాకు ఈ విషయం తెలిసిన పత్రి సార్ని నా హృదయపూర్వకంగా నమస్కరించుకున్నా మనసులో. కృష్ణుడికి చెప్పాను సార్, భగవంతుడా నువ్వు ఎంత మంచివాడవయ్యా తండ్రి, నువ్వు ఎన్ని కర్మలు చేసినా కానీ 10% ఇచ్చావు, నీకు ఎంత కృతజ్ఞత ఉండాలి నేను. అది సూపర్, వండర్ఫుల్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఏ హ్యాపీ హోలీ. ఇలాగే ధ్యానంతో రంగురంగుల జీవితాన్ని జీవించాలని కోరుకుంటుంది పిఎంసి. చాలా ఆనందంగా ఉంది సార్ ఈ రోజు మీతో మాట్లాడడం. పోయిన వీక్ కలవలేదు సార్ కాల్. ఓకే మేడం, థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ. బెంగళూరులో కలుద్దాం. రైట్. ఇది మిత్రులారా, విన్నాం కదా, ఆనందంగా ఉండడమే రంగురంగులతో ఉండడం. ఇవాళ రంగులు చల్లుకున్నప్పుడు ఏ ఆనందం ఉంటుందో ధ్యానం చేసినప్పుడు అంత ఆనందంగా ఉంటాం మనం. రైట్.
కాన్ఫిడెన్స్, ఎంత ధైర్యంగా మాట్లాడారు. అది ఎరుపు రంగు, మూలాధార చక్ర రంగు. ధైర్యంగా మాట్లాడారు, రైట్. ఏ భయం లేకుండా మాట్లాడారు. చూసారా, ఇది సాధనతో వస్తుంది. మన లోపలున్న రంగుని, మన లోపలున్న ఎరుపు రంగుని మనం వ్యాప్తి చేసుకుంటాం ధ్యాన సాధనతో. దానికి ఏమి కలర్ని ఊహించుకోవడాలు, ఆ చక్రాన్ని ఊహించుకోవడాలు ఏం లేదండి మన సొసైటీలో. శ్వాస మీద ధ్యాసతో ధ్యానం, రైట్ మిత్రులారా. నెక్స్ట్ ఇంకొక చక్ర, నెక్స్ట్ చక్ర ఏంటి అంటే స్వాదిష్టాన. ఇది ఆరెంజ్ కలర్, లాస్ట్ నుంచి వస్తున్నాం కదా, రెడ్ తర్వాత ఆరెంజ్ కలర్, సాఫ్రాన్, రైట్. ఆ ఆరెంజ్ కలర్ ఏమిటి, దేనికి చిహ్నము అంటే మనకు ఎమోషనల్ చేంజ్. ఇక్కడ ఏదేదో కొత్తగా వర్క్ చేయాలి అనుకుంటారు, రైట్. కానీ వాళ్లకు ఆ మోటివేషన్, ఆ ప్రేరణ రాదు. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో ఆ సాఫ్రాన్ అద్భుతంగా స్ప్రెడ్ అయ్యి చక్కగా ఉంటుందో అప్పుడు మనం చేయాలనుకున్న కొత్తగా ఉండాలనుకుంటూ ఉంటారు. సాక్రల్ ఎప్పుడు కొత్తగా ఉండాలి, కొత్తది ఉండాలి. పొద్దున్న తిన్న టిఫిన్ మధ్యాహ్నం వద్దు, మధ్యాహ్నం తిన్నది రాత్రి వద్దు. మంచిదే, కొత్తగా ఉండడం మంచిదే. అది ఎక్కడికి వెళ్తుందంటే ఏదైనా ఎన్నిసార్లైనా తినగలుగుతాం, ఏదినైనా ఆస్వాదించగలుగుతాం, మార్పుని అంగీకరించగలుగుతాం. ఈ స్వాదిష్టాన చక్ర అద్భుతంగా ఆ ఆరెంజ్ కలర్ చక్కగా ఉన్నప్పుడు అది ధ్యాన సాధనతో మాత్రమే, ఆత్మజ్ఞానంతో మాత్రమే సాధ్యం. రెడ్, ఆరెంజ్ మాట్లాడుకున్నాం. మిగతా ఎల్లో గురించి మాట్లాడుకోవడానికి ముందు ఒక మిత్రులు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. సార్ నమస్తే సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి మీరు? సార్ ద్రాక్షారామం నుంచి రాము సార్ నా పేరు. రాములువా? రాము సార్, రాముతోని మాట్లాడుతున్నారు మీరు. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. రాము వర్సెస్ రాము, చెప్పండి రాము. ముందుగా పత్రి సార్కి, పిఎంసి టీమ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. వండర్ఫుల్, చెప్పండి. ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం మైండ్ సెట్ డిప్రెషన్ అయినా బుక్కుని పిఎంసి యూట్యూబ్ లో గానీ టీవీలో గానీ ఆన్ చేసినా మళ్ళీ రీఛార్జ్ అవుతున్నాం సార్. వావ్, పిఎంసి ప్రోగ్రామ్స్ రీఛార్జ్, వావ్, వండర్ఫుల్ వర్డ్. దారి తప్పిపోతున్నప్పుడు మళ్ళీ దారిలో పెడుతుంది సార్ పిఎంసి. నిజంగా నాకు హోయ్ గురించి డెఫినేషన్ తెలియదు కానీ సార్, మెడిటేషన్ లోకి వచ్చిన కాడి నుంచి ఒక మ్యాజిక్ లాగా ప్రతిరోజు విచిత్రంగా కొత్త సవాళ్ళు, ఓడిపోయినా మళ్ళీ ఏదో శక్తి గెలిపిస్తుంది. మంచి బ్యూటిఫుల్ లెసన్స్ ఇస్తుంది సార్. చాలా బాగుంది సార్. రంగురంగులుగా ఉందా జీవితం? బాగుంది సార్, చాలా బాగుందండి. ధ్యానంతో రంగురంగులుగా ఉందా జీవితం? అవును సార్, చాలా బాగుంది సార్. ఒకసారి ఆ రంగు, ఒకసారి ఈ రంగు, లాస్ట్ కు ఫామ్ అయితే అది రెయిన్బో. ప్రతిరోజు హోలీ లాగా ఉంది సార్ ధ్యానంలోకి వచ్చాక. వావ్, ప్రతిరోజు హోలీ. కానీ ధ్యానం చేయకపోతే మాత్రం చాలా వేరేగా ఉంది. కానీ సార్ ప్రతిరోజు ధ్యానం చేస్తే హోలీ అని. సూపర్ రాము, మీరేం చేస్తూ ఉంటారు? సార్ యోగా ఇన్స్ట్రక్టర్ కింద జాబ్ వచ్చింది సార్. ప్లస్ ఆప్థమాలజిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ అవుతున్నాను సార్. వావ్, ధ్యానం తర్వాతనే క్రియేట్ చేసుకున్నారా ఇదంతా? అవును సార్, ధ్యానంలోకి వచ్చే ముందు ఇవన్నీ లేవు సార్. ధ్యానంలోకి వచ్చాక ప్రతి పని అయిపోతున్నాయండి. వావ్, సూపర్, స్పీడ్ అవుతున్నాయి సార్ నిజంగా. ద్రాక్షారామం నుండి రామ్. ఓకే సార్, వన్స్ అగైన్ పత్రి సార్ కి, పిఎంసి టీమ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. సూపర్, నైస్ రాము, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్, ఉంటాం సార్. అయితే విన్నాం కదా మిత్రులారా, ధ్యానముతో ప్రతిరోజు హోలీ అంటే ఏంటి? ఓడిపోవడం, ఏదో శక్తి గెలిపియడం. అసలు ఓడిపోవడాలే ఉండవు. లైఫ్ ఈజ్ ఏ ఛాన్స్ అన్నప్పుడు ఓడిపోవడం ఉంటుంది. అసలు ఓడిపోవడం లేదు, ఇట్స్ అన్ అనుభవం, రైట్. ఏదైనా అనుభవమే, గెలిచినా అనుభవమే, ఓడినా అనుభవమే, అనుకున్నది జరిగినా అనుభవమే, జరగకపోయినా అనుభవమే అనేదే తెలుసుకునేదే జీవితం. ఒక చాయిస్, అదొక అద్భుతమైన రంగు. విన్నాం కదా, మనం రెడ్ తెలుసుకున్నాం, సాఫ్రాన్ తెలుసుకున్నాం. రెడ్ ఏంటి? కంఫర్ట్, మూలాధార, స్వాదిష్టాన చేంజ్. కొత్తగా ఉండాలనుకుంటాం, కొత్త పనులు చేయాలి, కొత్తగా ఇంకేదో చేసేసేయాలి, డిజైర్ ఉంటుంది, అంబిషన్ ఉంటుంది, కానీ మోటివేషన్ ఉండదు. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో ఈ సాఫ్రాన్ సరిగ్గా ఉంటే, రెడ్ సరిగ్గా ఉంటే, లోపల ఉన్న కలర్స్కి అనుసంధానం అయితే అద్భుతంగా
మనం ముందుకు వెళ్తాం, మార్పును అంగీకరిస్తాం, కంఫర్టబుల్గా ఉంటాం. ఇక నెక్స్ట్ మణిపుర, ఎల్లో కలర్. మణిపుర చక్ర, మిమ్మల్ని మీరు ఎంత గౌరవించుకుంటున్నారు, మీ గురించి మీరు ఎంత బాగా అనుకుంటున్నారు అనేదే ఈ చక్ర. ఎల్లో కలర్ మిమ్మల్ని మీరు గౌరవించుకోవడానికి, ఎదుటి వాళ్ళని గౌరవించడానికి. ఇది పవర్ చక్ర, ఇది పవర్. మన పవర్స్ని సరిగ్గా వాడడానికి ఉపయోగిస్తాం మనం. మన బాడీ మొత్తం ఒక ఎనర్జీ వచ్చేది, మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచేదే ఈ మణిపుర. ఏం చేయాలి? మనకు వచ్చిన ధ్యాన శక్తితో మన ఆలోచనలను సరిగ్గా వినియోగించుకోవాలి, లోక కళ్యాణానికి వినియోగించాలి, మన మాటల్ని లోక కళ్యాణానికి ఉపయోగించాలి, మన డబ్బుని లోక కళ్యాణానికి ఉపయోగించుకోవాలి, మన సమయాన్ని లోక కళ్యాణానికి ఉపయోగించాలి. మనం ఎక్కడైతే ఏ పొజిషన్లో ఉన్నామో ఆ పొజిషన్ కూడా లోక కళ్యాణానికి లింక్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్కి వెళ్తాను, అక్కడ ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తిని నేర్పించేస్తాను, అయిపోయిందిగా. అక్కడ స్వామి కార్యం, స్వకార్యం అయిపోయింది. కాబట్టి మీ మాటల్ని ఎంత వృధా మాటలు మాట్లాడతారో అంత శక్తి వృధా అయి అనారోగ్యాలు రావడానికి మూలం, రోగ నిరోధక శక్తి తగ్గడానికి మూలం. మాటలు సరిగ్గా వినియోగిస్తాం. ఈ ఎల్లో కలర్ ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో మీ మాటలు, ఆలోచనలు, మీ పనులు సరిగ్గా ఉంటాయి, శరీరానికి శక్తి వస్తూ ఉంటుంది. రైట్. ఇవి 3 చక్రాలు కూడా, కింది 3 చక్రాలు వ్యక్తిత్వాన్ని, ప్రాపంచిక జీవితాన్ని సూచిస్తాయి. శరీరము, మనస్సు, బుద్ధిలోనే ఉండిపోతారు. ఈ 3 దాటినాక చాలామందికి అనిపిస్తుంది, అబ్బా ఇక చాలా, ఇక నేను మౌనంగా ఉంటా, నేను సైలెంట్గా ఉంటా. అనాహత చక్ర ఇక్కడ బిగిన్ అవుతుంది ఆధ్యాత్మిక ప్రయాణం. మౌనంగా ఉండడం. మౌనంగా అంటే బయట మౌనం కాదు, లోపల మౌనం, సాక్షిలాగా ఉండడం. ఇది గ్రీన్ కలర్, ప్రేమతత్వం. ప్రేమను ఇవ్వడం, ప్రేమను తీసుకోవడం అనేది సాధ్యం. ఇంట్లో కానీ బయట కానీ ఫైటింగ్ నేచర్ ఉంటుంది, అందరితో గొడవలు పెట్టుకుంటారు. సరికాని వ్యక్తులను ఎందుకు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు? హృదయ చక్రం ఓపెన్ అవ్వనప్పుడు, ఈ గ్రీన్ కలర్ సరిగ్గా లేనప్పుడు. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో హృదయ చక్రం ఓపెన్ అయి గ్రీన్ కలర్ చక్కగా స్ప్రెడ్ అయి ఉంటుంది. అప్పుడు మీరు ప్రేమను ఇవ్వగలుగుతారు, ప్రేమను పొందగలుగుతారు. ఇది గ్రీన్. నెక్స్ట్ విశుద్ధ, బ్లూ కలర్. సత్యాన్ని మాట్లాడతారు, సత్యముతో ఉంటారు. ఈ విశుద్ధ బ్లూ కలర్ సరిగ్గా లేనప్పుడు వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పరు. అమ్మో నేను ఈ విధంగా చెప్తే నా ఫ్రెండ్షిప్ ఎక్కడ పోతుందో, నా బంధువులు ఎటుపోతారో, బంధువులు వాళ్ళేమనుకుంటారో, చెప్పాల్సిన సత్యం చెప్పకుండా వేరేది చెప్పడం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పడం కూడా ఈ బ్లూ కలర్ సరిగ్గా లేదన్నట్టు. ఎవరితో అయినా సత్యం ఒక్కటే మాట్లాడడం. ఎంత సత్యవంతంగా ఉంటామో ఇది థ్రోట్ చక్ర, బ్లూ కలర్ అంత అద్భుతంగా ఉంటుంది. రైట్. ఎక్స్ప్రెసింగ్ ద ట్రూత్. నేను ఆత్మనని తెలుసుకున్నాం, అందరూ ఆత్మలే. ఉన్నది ఉన్నట్టు భావాల్ని వ్యక్తపరుస్తాం మనం. నో అని చెప్పడానికి వెనకాడం. చాలామంది ఈ విశుద్ధ చక్ర సరిగ్గా లేనప్పుడు నో అని చెప్పలేరు. ఎవరేం చెప్పినా ఎస్ అనుకుంటూ ఇబ్బందులు పడుకుంటూ ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో ఈ బ్లూ కలర్ విశుద్ధ చక్ర అద్భుతంగా ఓపెన్ అయి సత్యంతో ఉంటాం, సత్యమే మాట్లాడతాం. నో అని చెప్పడానికి వెనకాడం. ఎవరైనా చెప్తారు, ఇవాళ ఏం పిఎంసీకి వెళ్తావు, పద సినిమాకి వెళ్దాం. నో, ఫస్ట్ పిఎంసీ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత వెళ్దాం సినిమాకి, దీని తర్వాత వెళ్దాం. ఎవరేం చెప్తే అది ఎస్ అనడం ఉండదు, నో అని చెప్పడం అలవాటు చేస్తుంది ఈ బ్లూ కలర్. నెక్స్ట్ ఆజ్ఞ. ఇక్కడ ఇండిగో కలర్ వచ్చింది. ఇండిగో ఏమిటి? ఆజ్ఞ, ఇంట్యూషన్. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో మీ స్ట్రాంగ్ ఇంట్యూషన్, అంతరాత్మ ప్రబోధం చెప్తుంది. ఆజ్ఞ. ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వారి మాట ఆజ్ఞ అయిపోతుంది. నేను అద్భుతంగా ఉన్నాను, నా జీవితం రంగురంగులుగా ఉంది, ఉండి తీరుతుంది. అందరి జీవితం రంగురంగులుగా ఉండాలి, ఉండి తీరుతుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అవ్వాలి అన్నారు, అంతే. అది ఆజ్ఞ. ఇలా మనం కూడా ఈ ఇండిగో కలర్ని పెంచుకుంటాం ధ్యానంతో. ఆ తర్వాత వైలెట్ కలర్, సహస్రార.
ఇక్కడుంది వాయిలెట్ కలర్. ఇది వన్నెస్, ఏకత్వం. నువ్వు వేరు, నేను వేరు కాదు. ఆ జంతువు వేరు, ఆ చెట్టు వేరు, ఆ పుట్టలు వేరు కాదు. అన్నిట్లో ఉన్నది నేనే. ఆ జంతువులో ఒక రాయిలో ఉన్న ఆత్మగా మరణించి, రాయిగా మరణించి చెట్టుగా జన్మించాను. చెట్టుగా మరణించి పక్షిగా జన్మించాను. పక్షిగా మరణించి జంతువుగా జన్మించాను. జంతువుగా మరణించి మానవుడిగా ఎదిగాను. ఇప్పుడు మానవుడిగా మరణించి ఎదుగుతూ దేవుడిని అవుతున్నాను. ఇక్కడ సహస్రాల విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. విబ్జిఆర్ కలర్స్ ఉన్నాయి కదా మిత్రులారా. ఎక్కడున్నాయి? మన లోపల ఉన్నాయి. బయట ఏదైతే చేస్తున్నామో అదంతా మనలోనే ఉంది అని ధ్యాన సాధనతో తెలుసుకోవాలి. ప్రహ్లాదుడు ఆత్మకు సరెండర్ అయ్యాడు కాబట్టే ఆ విధంగా ఉన్నాడు. చిన్న బాలుడే కానీ వృద్ధాత్మ, ఎన్నో జన్మలుగా తీసుకున్న ఆత్మ. కాబట్టి మిత్రులారా, ధ్యాన సాధనతో ఈరోజంతా ధ్యానం చేస్తూ, మౌనంగా ఉంటూ, స్వాధ్యాయం చేస్తూ, అందరి అనుభవాలు వింటూ ఉండడం వల్ల ఈ విబ్జిఆర్ మన లోపల ఉన్నటువంటి కలర్స్ అన్నీ ఒక రెయిన్బో లాగా ఫామ్ అవుతాయి మన చుట్టూ. ఇదే రంగురంగుల జీవితం. బయట ఆడండి, కలర్స్ ఉపయోగించండి, కానీ ఎకో ఫ్రెండ్లీ కలర్స్. మన ఆడే ఆట మన విశ్వానికి, ప్రపంచానికి, ఎదుటి వాళ్లకు హాని చేయకూడదు. అది హింసాత్మకమైన పండుగ అవుతుంది. ఆడండి, పర్వాలేదు. న్యాచురల్ కలర్స్తో ఆటలు ఆడాలి, న్యాచురల్ కలర్స్ ఉపయోగించాలి. మనకు కానీ ఎదుటి వాళ్ళకు కానీ హాని చేయొద్దు. ముఖ్యంగా జంతువుల పైన ఈ కలర్స్ మాత్రం స్ప్రెడ్ చేయొద్దు. ఎందుకంటే అందులో ఉన్న కెమికల్స్ వాటికి చాలా ఇబ్బందిని క్రియేట్ చేస్తాయి. మానవులకు మనకేమన్నా అయితే వెంటనే వెళ్ళిపోతాం, అక్కడికి ఇక్కడికి వెళ్ళి హీల్ చేసుకుంటాం. మరి జంతువుల పరిస్థితి ఏంటి? జంతువుల మీద కలర్స్ వేయొద్దు. ఉపయోగిస్తే న్యాచురల్ కలర్స్ని ఉపయోగించండి. అప్పుడు రంగురంగులుగా ఉంటుంది. ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ కలర్స్తో నాశనం చేస్తే మనకు రంగురంగుల జీవితం ఎలా వస్తుంది? ఆడేవాళ్ళు ఆడండి న్యాచురల్ కలర్స్తో. ఆడలేని వాళ్ళు ఫీల్ అవ్వద్దు. ధ్యాన సాధన చేయండి. రైట్, హోళికా దహనం చేయండి. కామ దహనం జరిగి ఈ రంగులన్నీ విచ్చుకొని మీ చుట్టూ ఒక రెయిన్బో ఏర్పడుతుంది. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. ఇలా రెయిన్బో లాగా అద్భుతంగా ఉండాలని ఈ విబ్జిఆర్ కలర్స్, లోపలున్న కలర్స్ని బయటికి తెచ్చుకోవడానికి ధ్యాన సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, శాకాహారం మాత్రమే తీసుకోవడం, మౌనంగా ఉండడం చేస్తూ ఉండాలని కోరుకుంటూ పిఎంసి ద్వారా అందించబడేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 365 రోజులు రంగురంగులుగా జీవించడానికి అందిస్తున్నామని కోరుకుంటూ పిఎంసికి సపోర్ట్ చేయడం, మీ రంగురంగుల జీవితానికి ఉపయోగపడేది పిఎంసికి, పిఎంసి ట్రస్ట్కి ప్రపంచవ్యాప్తం చేయడానికి కావలసిన విరివిగా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరొకసారి అందరికీ, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్.